గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ప్యాకింగ్ చేసేస్తున్నా అనుకుంటున్నారా? రేపు ఎర్లీ మార్నింగ్ మనం బీచ్కి వెళ్తున్నామండి. మనం ఉన్న ప్లేస్ నుంచి బీచ్కి 2 hours జర్నీ అనమాట. సో 5కి స్టార్ట్ అయితే మనం సన్ రైజ్ చూడడానికి వీలవుద్ది. అంత ఎర్లీ మార్నింగ్ టిఫిన్ సెంటర్స్ కూడా ఉండవు కదా, కాబట్టి ఇంకా యోచన్కి ఫుడ్ ప్రాబ్లం అవ్వకుండా బిస్కెట్స్, ఇంకా కేక్స్, ఇంకా డేట్స్, ఇంకా 2 బనానాస్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఈ బ్యాగ్లో వాటర్ బాటిల్ కూడా ఫిట్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది. ఈ బ్యాగ్ వచ్చేసి అవిషా అండర్ బడ్జెట్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఆ పేజ్ ఎవరిదో కాదండి, మనదే. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. బాగున్నాయి, మన దగ్గర ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి. ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఆ ప్లేస్లో యోచన్కి ఎక్స్ట్రా క్లాత్స్ అయితే పెట్టేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదండి. సో మేము కూడా కొన్ని ఎక్స్ట్రా క్లాత్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. టోటల్గా మన ప్యాకింగ్ అంతా అయిపోయింది. టవల్స్ పెట్టుకోవడం మర్చిపోయానండి, ఇంకా కవర్ కూడా పెట్టుకోలేదు. కవర్ అనేది ఇంపార్టెంట్ కదా, అక్కడ బీచ్కి వెళ్ళాక బాత్ చేశాక మరి కవర్ అయితే ఉండాలి కదా కంపల్సరీగా అని చెప్పి కవర్ పెట్టేసుకున్నా. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయ్యిందనమాట. నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ ఇంకా కొన్ని షార్ట్స్ అవి పోస్ట్ చేస్తాను, ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఇంకా ఏంటంటే అప్పుడు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చా అండి, కానీ చాలా స్లోగా వచ్చింది వాయిస్. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా యోచన డిస్టర్బ్ అవుతాడేమో అని చెప్పి స్లోగా మాట్లాడాను. మన ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు యోచన ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. సో యోచన అయితే ఇంకా పడుకునే ఉన్నాడు. ఇది మా రూమ్ అనమాట. యోచన అయితే మా బెడ్లో ఆఫ్ ద బెడ్ వాడే పడుకుంటాడండి. మాకు అసలు ప్లేసే ఇవ్వడు, వాడు ఇలాగే పడుకుంటాడు ఎప్పుడు. ఇంకా వాడిని కార్లోకి ఎక్కించేద్దాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయ్యిందనమాట ఎర్లీ మార్నింగ్. కార్లో ఎక్కించిన వెంటనే అయ్యగారు లేచిపోయి ఇంకా మాటలు చెప్పడం మొదలెట్టేశాడనమాట. మాకు గేట్ పడింది మేము వెళ్ళేసరికి. ఇంకా ట్రైన్ అంట చిక్క అంటదంట, చెప్తాడని చెప్పి లైట్ ఆన్ చేస్తే ఇంకా సిగ్గుపడిపోతున్నాడు, వీడియో ఆన్ చేసా అని చెప్పి. ఇంకా వాడిని ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పి ఇంకా నేను కూడా ఆఫ్ చేసేసాను. చిన్నపిల్లలు ముద్దు మాటలు స్టార్టింగ్లో చాలా బాగుంటాయి కదండి. మా యోచన ఇంకా మాటలు వచ్చేసినాయి కదా, చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు అనమాట. అన్ని మాటలు చెప్తాడు. ఇంకా ట్రైన్ ఎక్కామా మనం? ఎప్పుడు? ఇలా జర్నీ అంతా మాట్లాడుతూనే ఉంటాడండి. ఇప్పుడు ఏమైందంటే పేరుపాలెం బీచ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు అది బ్లాక్ అయిపోయిందనమాట, బ్లాక్ చేసేసారు. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి వేరే రూట్లోకి వచ్చాము, అందుకే హైవే ఎక్కాము. యాక్చువల్గా వేరే రూట్లో అయితే ఇంకా మనం త్వరగా రీచ్ అయిపోతాము. దీనివల్ల ఇంకా లేట్ అయిపోయింది, ఇంకో 1/2 hour ఎక్స్ట్రా పట్టేసింది అనమాట. ఇది బీచ్ రోడ్ అనమాట. బీచ్ రోడ్లో ఆ ఊరది చాలా బాగుంటుందండి. అక్కడ అన్ని మామిడి తోటలు, కొబ్బరి చెట్లు, ఇంకెలా పొలాలతో చాలా బాగుంటుంది అనమాట. అలా ఇంకా చాలా స్మోకీగా ఉందండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock 6:30 అయినట్టుంది. ఇంకా మేము బీచ్కి రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా 7 o'clock అయిపోయిందండి. చూడండి, 5:30కి స్టార్ట్ అయితే మనం వచ్చేసరికి 7 అయిపోయింది. అక్కడ వైఎస్ఆర్ స్టాట్యూ కూడా కొత్తగా కట్టారనమాట. అండ్ కరెక్ట్గా సన్ రైజ్ టైంకే వచ్చేసాంలేండి, కొంచెం లేట్ అయింది అంతే. ఇంకా మనోడు బీచ్ చూస్తే అస్సలు ఊరుకోడు కదా మా యోచన. ఇంకా చిన్నపిల్లలకి అంతే కదండి, బీచ్ అన్న వాటర్ అన్న మంచి ఏంటిది, వాళ్ళు బాగా యాక్టివ్ అయిపోతారు. ఇంకా మావాడు కూడా యాక్టివ్ అయిపోయి ఒక చిన్న షార్ట్ వేసుకొని వాళ్ళ డాడీని వాడిని పంపించానమాట. నేను రాను, మీరే ఎంజాయ్ చేయండి అని చెప్పి నేను ఇంకా అక్కడ బీచ్ దగ్గరే కూర్చొని మొత్తం పిక్స్ తీసుకుంటూ సన్ రైజ్ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారన్నమాట. మన షార్ట్ వీడియోస్ అవి తీసుకోవాలి కదా మరి. ఇంకెలా నేను వీడియో తీస్తుంటే వాళ్ళు చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారో. అబ్బాయిలు అంటే అల్లరే కదండి, ఫస్ట్ అల్లరి ఉంటుంది ఈ అబ్బాయిలకి. తర్వాత సన్ రైజ్, ఆ బీచ్ వ్యూ మాత్రం చాలా బాగుందండి. మా యోచన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. యోచన్ అందుకే వాడి కోసమైనా బీచ్కి ఎంత దూరమైనా సరే వాడి కోసమైనా వస్తామన్నమాట బీచ్కి. వాడికి చాలా చలికి వణికిపోతున్నాడండి, అయినా అసలు ఆగట్లేదు, ఆగకుండా. చూడండి ఎన్ని మాటలు చెప్పేస్తున్నాడు. అక్కడ టొటాయిస్ ఉందంట, డెడ్ అయిపోయిందంట చెప్తున్నాడు అనమాట. చాలా పెద్ద టొటాయిస్ అండి, నిజంగా చనిపోయింది పాపం. వీడియో తీయలేదు నేను, మర్చిపోయాను యాక్చువల్గా చూపిద్దాం అనుకుంటే. ఇంకా మళ్ళీ
వెళ్ళిపోతున్నాడు వాళ్ళ డాడీతో ఆడుకోవడానికి. ఏంటిది ఇంకా చలికి వణికిపోతున్నాడు కదా, కోల్డ్ చేసేస్తుంది. మళ్ళీ కోల్డ్ చేసిందంటే ఫీవర్ వస్తుంది. ఈ పిల్లలకి అసలు ఏమైనా వస్తే త్వరగా తగ్గదు కదండి. ఇంకా అందుకే తీసుకొచ్చేద్దామంటే అసలు రానని చెప్పి గోల్ చేసేసాడు అక్కడి నుంచి. ఇంకేదోలా కన్విన్స్ చేసి మాత్రం రిటర్న్ అయితే ఇలా మేము వచ్చేసే టైంకి అక్కడ చిన్న బోట్ వచ్చిందనమాట. ఆ బోట్ చూపిస్తున్నాడు యోచన్. నాకు అంతా బాగానే నచ్చింది, కానీ అక్కడ బీచ్ దగ్గర అసలు ఆ ప్లాస్టిక్ ఎంత ప్లాస్టిక్ అండి. అక్కడ డస్ట్బిన్స్ పెట్టారు, అయినా సరే డస్ట్బిన్స్లో అసలు చెత్త కన్నా చుట్టుపక్కల చెత్త ఎక్కువైపోయిందండి. ప్లాస్టిక్ అయితే అనుకోవచ్చు, ఇంకా గాజు బాటిల్స్ ఉంటాయి కదా, మందు తాగేసి ఆ బాటిల్స్ని పడేసి పగలగొట్టేసి ఆ పీసెస్ అన్నీ అక్కడే వదిలేశారు. చిన్నపిల్లలతో అసలు స్లిప్పర్స్ లేకుండా నడుస్తాం కదా, అవి వాళ్ళు తొక్కితే అసలు ఏంటండి సిచ్యువేషన్ అనిపించింది. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. యోచన్కి ఇక్కడ బనానా పెట్టేస్తున్నాను. వెళ్ళేటప్పుడు కూడా బనానా పెట్టానండి, సో వాడికి ఫుల్గానే ఉంటుంది స్టమక్. ఇంకా మనకి సన్ రూఫ్ కార్ అయితే ఉంది కదండి, ఇలాంటి టైం అప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి మనం సన్ రూఫ్ యూజ్ చేస్తాం. సో అందుకని యోచన్ నేను బీచ్ రోడ్లో స్లోగా స్టార్ట్ అయ్యి ఇంకా ఇలాగ బీచ్ రోడ్లో సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా మన కార్తో పిక్స్ వీడియోస్ అయితే అయిపోయినాయి. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ అయితే పోస్ట్ చేశాను, ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. కంపల్సరీ ఫాలో అవ్వండి నా వీడియోస్ని, మీకు నచ్చుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా చెప్పా కదా ఆ దారిలో ఇంకా మామిడి తోటలు కొబ్బరి చెట్లు ఎక్కువ అని చెప్పి, ఇంకా అవే అనమాట అవి. మనం ఇంకా బ్యాక్ స్టార్ట్ అయ్యేసరికి 8:30 అయ్యిందండి. అంటే మనం అక్కడ 1.5 hours ఉన్నాం అంతే. 9కి స్కూల్ స్టార్ట్ అవుద్ది కదా, ఇంకా అక్కడ స్కూల్కి పిల్లలందరూ వెళ్తున్నారనమాట. ఇంకా అక్కడ ఒక టిఫిన్ సెంటర్లో ఆగి ఎగ్ దోశ, పెసరట్టు, గారి తినేసాము. ఇంకా యోచన్ ఇంకా బజ్జు ఫుల్ అయిపోయింది కదా, బాగా టైర్డ్ అయిపోయాడు. ఇంకొక స్లీప్ అయితే వేసేసాడు. ఇప్పుడు నేను మీ అందరికీ నేను బీటెక్ చేసిన కాలేజ్ ఇంకా మా హౌస్ చూపిస్తానండి. ఎవరు మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి మా హౌస్ని చూడాలనుకుంటే. సో ఇలా మనం భీమవరం అయితే రీచ్ అయిపోయాము. అదిగోండి వెల్కమ్ టు భీమవరం అని బోర్డు అయితే పెట్టేశారు మన కోసం. అవినాష్ నేను సేమ్ కాలేజ్లో చదువుకున్నామండి, ఇద్దరం కూడా మెకానికల్ బ్రాంచే. అవినాష్ నాకు సూపర్ సీనియర్ అనమాట. ఇదే మా కాలేజ్ అండి, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ భీమవరం. చాలామందికి తెలిసే ఉంటుంది ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అంటే. మేము ఆ కాలేజ్లోనే చదువుకున్నాం అనమాట. ఇంకా మనం ఇంటికి రీచ్ అయ్యేసరికి 10:30 అయిపోయిందండి. ఇదే అండి మా ఇల్లు. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి. థ్యాంక్ యూ.